హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ అండ్ ట్రావెల్ విత్ అర్చన. ఈ వీడియో వచ్చేసి వికారాబాద్ అనంతగిరి హిల్స్లో ఉన్న హరిత రిసార్ట్ ఎలా బుకింగ్ చేసుకోవాలి, రూమ్ ప్రైజెస్ అనేవి ఎలా ఉన్నాయి, దాంట్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి దాని గురించి మొత్తం వీడియో ఇది. సో ఈ హరిత రిసార్ట్ అనేది తెలంగాణ గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉంది. ఈ హరిత రిసార్ట్ కాకుండా మనకి చాలా ప్రైవేట్ క్యాంపింగ్ సైట్స్, ప్రైవేట్ విల్లాస్, ప్రైవేట్ నైట్ క్యాంపింగ్ ప్లేసెస్ చాలానే మనకి వికారాబాద్లో ఉంటాయి. అనంతగిరి హిల్స్లో ఉంటాయి. ఈ హరిత రిసార్ట్ మాత్రం గవర్నమెంట్ కింద ఉంది. ఇది వచ్చేసి బయట పార్కింగ్ ఏరియా అనమాట, ఓపెన్ పార్కింగ్ ఏరియా. ఈ హరిత రిసార్ట్లో రూమ్ బుకింగ్ చేసుకోవాలి అంటే కేవలం ఆన్లైన్లో మాత్రమే చేసుకోవాలి. డైరెక్ట్ బుకింగ్ లేదా డైరెక్ట్గా ఫోన్ నెంబర్కి కాల్ చేసి బుకింగ్ అనేది మనకు అందుబాటులో లేదు. ఏ హరిత రిసార్ట్ తీసుకున్నా కూడా మీరు ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి. సో ఇది వచ్చి రిసెప్షన్ అనమాట. అక్కడ బోర్డు పెట్టేశాడు రూమ్స్ ఫుల్ అని. మేము క్రిస్మస్ రోజు డే అవుటింగ్కి వెళ్ళాము. రూమ్స్ అయితే ఏం బుక్ చేసుకోలేదు, జస్ట్ లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ మాత్రమే ఈ హరిత హోటల్లో చేసాం. హరిత హోటల్లో ఎవరైనా సరే మనము లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అనేది చేయొచ్చు అనమాట. ఇక్కడ దగ్గరగా ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో అవి కూడా మనకి ఇక్కడ నోటీస్ బోర్డులో పెట్టారు. అండ్ ఇప్పుడు చూద్దాము ఎలా ఇది ఆన్లైన్లో బుక్ చేసుకోవాలో. సో మనం గూగుల్లో తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ అని కొట్టగానే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అనేది మనకి ఓపెన్ అయిపోతుంది. నేను ఆ వెబ్సైట్ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఈజీగా ఉంటుంది మీరు బుక్ చేసుకోవడానికి. సో అలా ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ దాంట్లో మనం ఏ ప్లేస్కి వెళ్తున్నామో అది టైప్ చేయాలి. అంటే ఇప్పుడు మనం బుక్ చేసేది హరిత రిసార్ట్ అనంతగిరి హిల్స్ వికారాబాద్. సో ఆ పేరు డెస్టినేషన్ దగ్గర ఆ నేమ్ మనం సెలెక్ట్ చేసుకొని సెర్చ్ చేయాలన్నమాట. సో నేను మీకు మొబైల్లో స్క్రీన్ రికార్డ్ చేశాను కాబట్టి చాలా చిన్నగా కనిపించవచ్చు. మీరైతే పీసీలో కూడా ట్రై చేయండి. ఇలా ఓపెన్ చేసిన వెంటనే మనకి నెక్స్ట్ ఫోల్డర్లో హరిత రిసార్ట్ అనేది చూపిస్తారు అనంతగిరిలో. అండ్ ఏ టైప్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయి అనేవి కూడా ఇక్కడ మనకు చూపిస్తారు. సో ఇప్పుడు మనం 23 అవర్స్కి వీళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. బుక్ నౌ అని క్లిక్ చేయగానే వాళ్ళ దగ్గర ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ రూమ్స్ అనేవి మనకి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూడండి, సూట్ రూమ్ వచ్చి 3400, ఏసీ స్టాండర్డ్ వచ్చి 1680, ఎగ్జిక్యూటివ్ సూట్ వచ్చి 5600. అండ్ అది కూడా అడల్ట్ 2 మెంబర్స్, చైల్డ్ 2 మెంబర్స్. అన్ని రూమ్స్లో కూడా ఇవి వాళ్ళ ప్రైజెస్ అనమాట. మనకి కావాల్సిన రూమ్ని మనం సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ పేజ్లో ఎంతమంది ఉంటారు, ఎన్ని రోజులు ఉంటారు, ఎన్ని రూమ్స్ కావాలి అనే పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అలానే ఇక్కడ మనకి గ్యాలరీలో, అంటే వాళ్ళ వెబ్సైట్లో ఉన్న గ్యాలరీలో అక్కడ రూమ్స్ ఎలా ఉన్నాయి అండ్ ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి అవన్నీ కూడా ఫొటోస్ పెట్టారు. మీరు కావాలంటే వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు చెక్ చేసుకోండి. సో అక్కడ డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేసిన తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేమెంట్ పేజ్కి ఓపెన్ అయిపోతుంది. సో ఇప్పుడైతే ఈ హరిత రిసార్ట్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయో చూసేద్దాం. ఇక్కడ మనకి బార్ ఉంది, అలానే ఒక రెస్టారెంట్ కూడా ఉంది. రెస్టారెంట్లో ఏ టైంలో అయినా మనకి బ్రేక్ఫాస్ట్ టైంలో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటుంది. వెజ్ అండ్ నాన్ వెజ్ అన్నీ కూడా ఉంటాయి. సో మేమైతే డే అవుటింగ్కి వచ్చాం కాబట్టి ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసాము. అండ్ ఇక్కడ బఫెట్ అనేది లేదండి బ్రేక్ఫాస్ట్కి, జస్ట్ అలా కాట మనకు నచ్చిన బ్రేక్ఫాస్ట్ని మనం ఆర్డర్ చేసుకొని తినొచ్చు. అండ్ బయట ఫుడ్ అనేది అస్సలు ఎలో లేదు. అంటే డే అవుటింగ్కి వచ్చిన వాళ్ళు జస్ట్ పిక్నిక్ లాగా ఇంట్లో ఫుడ్ ప్యాక్ చేసుకొని వచ్చి ఇక్కడ కూర్చొని తిందాము అంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు. స్ట్రిక్ట్గా అవుట్ సైడ్ ఫుడ్ నాట్. సో ఆ రోజు ఏమేమి బ్రేక్ఫాస్ట్ ఉంటాయో మనకి మెనూలో డిస్ప్లే చేస్తారు. మెనూ కూడా ఉంటుంది. అలానే అక్కడ స్పెషల్స్ ఏమున్నాయో వాళ్ళు నోటీస్ బోర్డులో కూడా పెడతారు. సో మనకు నచ్చిన బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మేము లంచ్ కూడా చేసాము. మధ్యాహ్నం అయితే వీళ్ళు బఫెట్ పెట్టారు, వెజ్ మీల్స్. అది కాకుండా మనకి నాన్ వెజ్ ఐటమ్స్, ఫిష్ పకోడా, చికెన్ 65 ఇలాంటివి కూడా మనం ఆర్డర్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే ఈ రిసార్ట్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయో చూద్దాము. ఇది వచ్చేసి బయట మొత్తం పార్కింగ్ ఏరియా. సో బ్యాక్ సైడ్కి వెళ్తే మనకి కిడ్స్ ప్లే ఏరియా ఉంటుంది. ఈ హరిత హోటల్లో రూమ్ బుక్ చేసుకున్న వాళ్ళకి కాంప్లిమెంటరీగా ఓన్లీ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఈ చిల్డ్రన్స్ పార్క్ అయితే రూమ్ బుక్ చేసుకున్న వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు. డే అవుటింగ్కి వచ్చిన విజిటర్స్ కూడా ఈ చిల్డ్రన్ పార్క్ని యూస్ చేసుకోవచ్చు.
సో ఇవన్నీ కూడా రూమ్స్ అనమాట. ఇంతకుముందు ఏదైతే మనం వెబ్సైట్లో చూసామో సూట్ రూము, స్టాండర్డ్ రూమ్, ఎగ్జిక్యూటివ్ ఏసీ రూమ్ అవన్నీ కూడా ఇక్కడే అనమాట. సో రూమ్ బుక్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ కార్ని కూడా అక్కడే పార్క్ చేసుకోవచ్చు. విజిటర్స్ అయితే డే అవుటింగ్కి వచ్చిన విజిటర్స్ మాత్రం కార్ పార్కింగ్ అనేది ఇంతకుముందు చూసిన ఓపెన్ ప్లేస్ ఉంది కదా అక్కడ పార్క్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి స్విమ్మింగ్ పూల్ అనమాట. రూమ్ బుక్ చేసుకున్న వాళ్ళకైతే ఇది కాంప్లిమెంటరీ. అవుటర్స్కి అయితే మనలాగా డే అవుటింగ్కి వచ్చిన విజిటర్స్కి అయితే ఇక్కడ అడల్ట్స్కి వచ్చేసి 150 రూపీస్, కిడ్స్కి వచ్చేసి 100 రూపీస్ అమౌంట్ తీసుకొని వాళ్ళు మనకి స్విమ్మింగ్ పూల్ యాక్సెస్ అనేది ఇస్తారు. సో మేమైతే 100 రూపీస్ పే చేసి మా అబ్బాయికి మాత్రం 1 అవర్ స్విమ్మింగ్ పూల్ యాక్సెస్ అనేది తీసుకున్నాము. సో జస్ట్ డే అవుటింగ్కి వచ్చాం కాబట్టి మేము స్విమ్మింగ్ కాస్ట్యూమ్ కూడా ఏమీ క్యారీ చేయలేదు. సో స్విమ్మింగ్ పూల్ దగ్గరే మనకి ఇలా స్నూకర్ బోర్డు కూడా ఉంది. బట్ ఇక్కడైతే నీట్గా మెయింటెనెన్స్ లేదు, యూజ్ చేస్తున్నట్టు కూడా లేరు. అండ్ ఈ రిసార్ట్లో నాకు ఎక్కువ ఫెసిలిటీస్ కూడా ఏం కనిపించలేదు. జస్ట్ చిల్డ్రన్ పార్క్ ఉంది, రెస్టారెంట్ ఉంది, ఒక బార్ ఉంది. మేము ఇదే రిసార్ట్కి 8 years బ్యాక్ వెళ్ళినప్పుడు అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా ఉండేవి, బట్ ఇప్పుడు అవన్నీ కూడా తీసేశారంట. అండ్ ఇక్కడే మనకి ఒక యాంపీ థియేటర్ కూడా ఉంది. యాంపీ థియేటర్ ఇస్ నథింగ్ బట్ ఓపెన్ ప్లేస్లో వాళ్ళు ఒక మూవీని ప్లే చేస్తారు. సో అది ఎక్కడుందో ఇప్పుడు చూద్దాం పదండి. ఈ రూమ్స్ మధ్యలోనే అది కూడా మనకి ఉందన్నమాట యాంపీ థియేటర్. బట్ మేము రిసెప్షన్లో కనుక్కున్నప్పుడు ఎప్పుడు షోస్ వేస్తారంటే వాళ్ళు కూడా మనకి ఏం క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో ఇదే అనమాట యాంపీ థియేటర్. సో ఇదే అనమాట ఆ ఓపెన్ ఎయిర్ థియేటర్ అనొచ్చు, లేదా యాంపీ థియేటర్ అని చెప్పొచ్చు. సో మేము రూమ్ బుక్ చేసుకోలేదు కాబట్టి రూమ్ లోపల ఎలా ఉందో నేను మీకు చూపించలేకపోయాను. సో వీడియో ఇదండి మొత్తం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ బాయ్.